మునగాకు ఫ్రై చేశాను. గూగుల్లో కూడా చెక్ చేశాను బెనిఫిట్స్ ఏంటని మునగాకు వల్ల. మునగాకు లేతాకులు కూడా తీసుకున్నాను. అలాగే ఇందాక పన్నీర్ చూపించాను కదా, అదైతే వాటర్లో వేసాను ఒక 1/2 అవర్, ఎందుకంటే అది ఫ్రోజన్. అది ఐస్ అయిపోయిన తర్వాత మెత్తగా అయితే అయిపోయింది. చూసారు కదా, సాఫ్ట్ గా బాగుంది. ఇంకా మునగాకు అయితే చిన్న చిన్నగా కట్ చేద్దాం, స్మాల్ పీస్ కిందను. ఎందుకంటే లేతగా ఉంది కాబట్టి దానికి ఉన్న కాడలు అయితే నేను తీసలేదు. ఒక ఆకుల కింద తీసి చిన్న చిన్న ఏదైతే మెత్తగా ఉన్నాయో కాళ్ళు ఇంకా రఫ్ అండ్ టఫ్ అయితే కనుక చిన్న చిన్నగా అయితే కోస్తాను. ఇంకా వీటిని కొంచెం 10 minutes వాటర్ అయితే ఉంచుదాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లైట్ గా సన్ఫ్లవర్ అయితే ఆయిల్ వేసి తర్వాత పన్నీర్ ముక్కలు దాంట్లో వేసిన తర్వాత కొంచెం లైట్ గా ఫ్రై చేయాలి. అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా. దానికి ఉన్నట్టు వాటర్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా మనం చూసాం కదా, వాటర్ లో అయితే మనం అంతకుముందు వేసాం కదా మునగాకు, అలాగైతే కొంచెం ఇంకా పక్కకి వేసుకున్న వాటర్ కొంచెం బటర్, అంటే పన్నీర్ నుంచి వచ్చినట్టు వాటర్ అది. అంటే లాస్ట్ వేద్దాం, కొంచెం టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. చూసారు కదా, బ్రౌన్ గా వచ్చినప్పుడు కొంచెం ఏదో బ్లాక్ పేపర్, ఇంకా కొంచెం కొరియాండర్, అదే ధనియాల పొడి, ఇంకా సాల్ట్ అయితే వేసాను. ఇంకా కొంచెం బాగా అంటే లైట్ బ్రౌన్. ఇంకా మునగాకు అయితే వేసిన తర్వాత కొంచెం 10 minutes 20 minutes తర్వాత మెత్తగా. ఇంకా టైం ఉంది కదా అని బీట్రూట్ ఫ్రెష్ జ్యూస్ అయితే చేసుకుని తాగాను. చాలా టేస్ట్గా అయితే ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా బీట్రూట్ జింజర్ ఎవ్రీ వీక్ 2 days అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వంట చేసినప్పుడు ఎలా ఖాళీగా ఉంటుంది ఎందుకని క్లీన్ చేసి ఇంకా ఆ టైంలోనే మునగాకు అయితే మెత్తగా అయిపోయింది. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత పన్నీర్ కూడా వేసుకున్నాను. లైట్ కొంచెం మనం అటు ఇటు మిక్స్ చేసిన తర్వాత కొంచెం దానికి కూడా ఫ్లేవర్ కూడా అంటుకుంటుంది కాబట్టి దానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా డ్రై మిర్చి పొడి అంటావా కంపల్సరీ మనం వేస్తాం. ఇంకా మనం అనుకున్న విధంగా అయితే వచ్చేసింది. ఇంకా టేస్ట్ చేయడం